పెట్టుకోవాలంటే వెర్బ్ ఏ టెన్స్లో ఉంది అని గుర్తుపెట్టుకోవాలండి. అది ఒక్కటే మీరు చేయాల్సింది. 10th క్లాస్ స్టూడెంట్ చేయాల్సింది ఏంటి అంటే వెర్బ్ ఏ టెన్స్లో ఉంది అని. ఇప్పుడు చూడండి, బాట్ అని చెప్పి ఉంది. బాట్ అంటే పాస్ట్ టెన్స్ అని. బై, బాట్, బాట్, బై, బాట్, బాట్ పాస్ట్ టెన్స్, రైట్. కానీ పాస్ట్ టెన్స్ ఉన్నప్పుడు మనం ఎప్పుడూ కూడా వజ్జు వర్రు వస్తాయని గుర్తుపెట్టుకోండి. పాస్ట్ టెన్స్ ఉంటే కనుక ఈ రెండే వస్తాయి, వజ్జు వర్రు. అదే ఇక్కడ అలా ఇట్లా రాస్తాను నేను. ఇంకో సెంటెన్స్ రాస్తాను, సీత బైస్ ఏ బుక్ అని రాశాను. మళ్ళీ సీత బైస్ ఏ బుక్ అని రాశా. సీత సబ్జెక్టు, బైస్ వచ్చేసి వెర్బు, ఆబ్జెక్ట్ వచ్చేసి ఏ బుక్ అని చెప్పి. ఇప్పుడు బైస్ అనేది ఏ టెన్స్లో ఉందండి? ఎస్ ఫామ్ వచ్చింది అంటే అది ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్టే లెక్క. కాబట్టి బైస్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది ఇక్కడ. కాబట్టి ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మనకి ఏం రావాలి ఇక్కడ? యామ్ కానీ